సార్ ఇదే రప్పరప్ప డైలాగ్ విన్న తర్వాత ఇంకో నాకు గుర్తొచ్చింది రెడ్ బుక్ రాజ్యాంగం. రెడ్ బుక్ రాజ్యాంగం రఘురామ కృష్ణరాజు గారు రెడ్ బుక్ కాదు బ్లడ్ బుక్ అని నిన్న తానా సభల్లో అన్నో దానికి సారాంశం అంటే చాలా మంది అంటే రఘురామ కృష్ణరాజు గారి మీద ఒక అలిగేషన్ ఏంటంటే ఒక ఆరోపణ బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఎగ్గొట్టారనే ఒక ఆరోపణ ఉంది. అది ఎంతవరకు ఉన్నాయని ఆరోపణ ఉంది, అది ఎంతవరకు వాస్తవం తెలియదు. ఆయన మీద అభియోగాలు ఉన్నాయి. మరి ఆయన వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్నప్పుడు ఆయన్ని తీసుకెళ్లి కస్టడీలకు తీసుకొని ఆయన కొట్టారని, ఇబ్బందులు పెట్టారని, మానసికంగా చిత్రహింసలు చేశారని ఆయన ఇప్పటికీ చెప్తాడు. ఎంతకాలమైనా చెప్తాడు. రీసెంట్ గా కూడా అమెరికాలో తానా సభల్లో కూడా చెప్పాడు ఆయన. లోకేష్ గారు కాబట్టి రెడ్ బుక్ అంటున్నాడు, నాదైతే బ్లడ్ బుక్కే, ఎవరెవరైతే నన్ను ఇబ్బందులు పెట్టారో అని చెప్పి. తర్వాత హోమ్ మినిస్టర్గా ఇస్తే హోమ్ మినిస్టర్, తర్వాత హెల్త్ మినిస్టర్గా అయితే చేస్తాను, హోమ్ మినిస్టర్గా నేనే గనక ఒక 6 గంటలు తీసుకుని ఉంటే బ్లడ్ బుక్ అని ఆయన మాట్లాడాడు. సో ఇక్కడ వ్యవస్థల్లో మంత్రులుగా చేసినా, ముఖ్యమంత్రులుగా చేసినా ఒక వ్యక్తి వల్ల ఎవరైనా బాధింపబడ్డారంటే అది ఇప్పుడు ఇంట్లో ఒక కొడుకు తప్పు చేస్తే ఆటోమేటిక్గా అన్నయ్యకి బ్యాడ్ నేమ్ వస్తుంది, తల్లిదండ్రులకి బ్యాడ్ నేమ్ వస్తుంది, కుటుంబీకులకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. అవునా కదా? అలాగే ఈ కూటమి గవర్నమెంట్ లో ఏ ఎమ్మెల్యే తప్పు చేసినా, ఒక కార్యకర్త వెళ్ళి ఒక చిన్నపిల్ల మీద రేప్ చేసినా వాడు పలానా తెలుగుదేశం కార్యకర్త అంట, పలానా జనసేన కార్యకర్త అంట అని చెప్పి వేస్తారు. ఆ ముద్ర వేసేస్తారు. అది ఎవరికి డ్యామేజ్? కాబట్టి ఈ బ్లడ్ బుక్లు, ఈ రెడ్ బుక్లు ఇవన్నీ నడవండి. ఇప్పుడు వీళ్ళు రెడ్ బుక్ అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బ్లూ బుక్ అంటున్నారు, ఆయన ఇంకేదో బుక్ అంటున్నారు, కార్యకర్తలు కూడా బ్లూ బుక్ అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తానికి ఏదో ఒక బుక్ అయితే మెయింటైన్ చేస్తాం మేము కూడా అంటున్నారు. ఇట్లా ఉంటుంది మరి. అంతే, వాళ్ళు అదంటే వీళ్ళు ఇది అంటారు. ఎవడు తగ్గుతాడండి? 40% ఓట్ బ్యాంక్ ఉంది వైసీపీకి, కార్యకర్తలకి. ఎవడు తగ్గుతాడు? ఎవడో దగ్గర, వీళ్ళు దగ్గర, వాళ్ళు దగ్గర. పరిపాలన మీద దృష్టి పెట్టాలని అంటాను నేను. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు గతంలో నేను సెక్యులర్ అని చెప్పడం జరిగింది. సెక్యులర్ అని చెప్పిన తర్వాత ఇప్పుడు సనాతన ధర్మం నినాదం తీసుకున్నారు. కంప్లీట్గా బీజేపీ దాంట్లోనే విలీనం అయ్యారు అన్అఫిషియల్గా, అందులోనే సెటిల్ అయ్యారు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రోల్ ఏంటి సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో? అంటే పవన్ కళ్యాణ్ గారిని నేను కూడా చాలా అభిమానించారే. ఒక మంచి పొలిటికల్ లీడర్ వచ్చాడు, చూద్దాం ఏదో కొత్తదనం చూపిస్తాను అంటున్నాడు, ప్రజల కోసం ఫైట్ చేస్తున్నాడు, గొంతెత్తుతున్నాడు. వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు సాధించలేనిది ఈయన సాధిస్తాడేమో. చిరంజీవి గారు పార్టీ పెట్టి తర్వాత దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి ఆయన రాజకీయాలకి గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లో ఆయన సక్సెస్ కాలైపోయాడు. పవన్ కళ్యాణ్ అన్న సక్సెస్ అవుతాడేమో అని చెప్పి నేను కూడా ఆయన మాటలు, ప్రసంగాలు, స్పీచెస్ చాలా విన్నా, చాలా చూసా, చాలా అభిమానించేవాడిని కూడా. కానీ పవన్ కళ్యాణ్ ఏదైతే అంటే ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పి రాష్ట్రంలో మత రాజకీయాలకి ఆద్యం పోశాడు. యాక్చువల్లీ బీజేపీ అంటేనే మత రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్. బీజేపీ హిందువుల మధ్య, ముస్లింల మధ్య, క్రైస్తవుల మధ్య గొడవలు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క అజెండా. అందరూ బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలి అనే నినాదం కాదు బీజేపీది. పవన్ కళ్యాణ్ అంటే తెలుగు రాష్ట్రం మీద ఇప్పుడు తెలంగాణలో బీజేపీ జెండా పాతేయాలని ఎన్నో ఏళ్ళుగా అనుకుంది, జెండా పాతేశారు, ఇక్కడ అధ్యక్షులు పెట్టారు. తెలంగాణలో బీజేపీ యాక్టివ్ రూల్లో ఉంది. ఆంధ్రాకు వచ్చేసరికి 20 ఏళ్లుగా అక్కడ అనేక మంది రాష్ట్ర అధ్యక్షులు, బీజేపీ తరఫున రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. కన్నా లక్ష్మీనారాయణ పనిచేశారు, గతంలో పురంధేశ్వరి గారు పనిచేశారు, ఇంకా చాలామంది పనిచేసిన. ఆంధ్రాలో బీజేపీ జెండా పాతలైపోయారు. అట్లాంటిది సో బీజేపీ అనేది ఆంధ్రాలో అడుగు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారిని వాడుకున్నారు. పవన్ కళ్యాణ్ రూపంలో ఇప్పుడు 9 సీట్లు 8 సీట్లు వచ్చాయి. బీజేపీ కూడా ఆంధ్రాలో యాక్టివ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ యొక్క ఇదితో ఆంధ్రాలో కూడా మత రాజకీయాలు స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ దళితుల మీద దాడులు ఎక్కువైపోయాయి, పాస్టర్ల మీద, క్రిస్టియన్స్ మీద దాడులు ఎక్కువైపోయాయి, ముస్లిమ్స్ మీద కూడా కొంత కాస్త అంటే ముస్లిమ్స్ని, క్రైస్తవుల్ని ఈ దేశం నుండి పంపించేయాలనే ఒకటి ప్రణాళిక జరుగుతుంది. కానీ అది ఎవరి వల్ల కాదు, పవన్ కళ్యాణ్ వల్ల అంతకంటే కాదు. ఆయన వాళ్ళ ఇంట్లోనే ఆయన నిజంగా అంత సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వ్యక్తి అయితే ఇంట్లో క్రిస్టియన్ మహిళని పెళ్లి చేసుకున్నాను. ఇంట్లో క్రిస్టియన్, మరి ఎలా సనాతన ధర్మం ఫాలో అవుతాడు ఆయన? ఆయన సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలంటే ఆ ధర్మం ఏం చెప్తుందో ధర్మం ప్రకారం కాసేపు ఆ ఊరిలో పుట్టానంటాడు, కాసేపు ఈ ఊరిలో పుట్టానంటాడు, కాసేపు అక్కడ పెరిగానంటాడు, కాసేపు ఇక్కడ పెరిగానంటాడు, ఇది నా పుట్టిల్లు అంటాడు, అది నా పుట్టిల్లు, ఇక్కడే పెరిగానంటాడు, ఇక్కడే చదువుకున్నాను అంటాడు. ఒక క్లారిటీ లేదు, ఎక్కడ పుట్టాడో క్లారిటీ లేదు, ఎక్కడ పెరిగాడో క్లారిటీ లేదు, ఎక్కడ చదువుకున్నాడో క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ ఆయన ఎజెండా, ఆయన డ్రీమ్ ఏంటి, ఆయన గోల్ ఏంటి, క్లారిటీ లేదు.
మత రాజకీయాల పేరుతో సనాతన ధర్మం అని చెప్పి ముసుగేసుకుని ఆయన మత రాజకీయాలకు ఆద్యం పోసాడు. అంటే బీజేపీ యొక్క వ్యూహాత్మకమైనటువంటి రాజకీయం ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని ఆంధ్రాలో అడుగు పెట్టేశారు, ఎంటర్ అయిపోయారు. ఇక అంటే ప్రకాష్ రాజ్ గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ కి అసలు ఏం తెలియదు, రాజకీయాలకు అన్ఫిట్ అన్నాడు. ఆయన సినిమాల పరంగా హై ఈజ్ నెంబర్ 1 స్టార్ అండి. ట్రైన్ వచ్చింది బీజేపీ ట్రైన్, అందరితో పాటు ఎక్కాడు అంతే. అసలు బీజేపీ ఆట ఆడిస్తుంది, పవన్ కళ్యాణ్ కి అర్థం కావట్లేదు ఏం చేస్తున్నాడు అనేది. అంతే కదా. అంటే పవన్ కళ్యాణ్ ఏదో పెన్ డ్రైవ్ ఏదో ఉందంటండి, పెన్ డ్రైవ్ కి సంబంధించి ఏదో అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏదో పెన్ డ్రైవ్, అది తెలుగుదేశం పార్టీ అధిష్టానం బీజేపీ అధిష్టానం దగ్గర ఆ పెన్ డ్రైవ్ లాక్ అయిందంట. గతంలో ఆ తిరుపతి కిరణ్ రాయల్ కూడా ఏదో పెన్ డ్రైవ్ ఇష్యూ గురించి ప్రస్తావన వచ్చింది. మరి ఆ పెన్ డ్రైవ్ లో ఏముందో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మరి తెలియదు, కానీ అక్కడ బెండ్ అయిపోయాడు ఆ పెన్ డ్రైవ్ ఉండటం వల్ల. కేవలం ఒక పెన్ డ్రైవ్ వల్ల బెండ్ అయిపోతాడు మరి అనుకోవచ్చు కదా. ఇప్పుడు నా యొక్క సమాచారం, నా ఇంటర్నల్ సమాచారం, నా వ్యక్తిగత సమాచారం నీ దగ్గర ఆధారాలతో సహా ఉందనుకోండి, మీరు చెప్పినట్టు నేను చేయటమే. అంటే ఇప్పుడు మీ స్థాయి వ్యక్తులు, నా స్థాయి వ్యక్తులు మనం ఆర్థికంగా కొంచెం తక్కువ ఉన్నాం, కానీ పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి వెల్ సెటిల్డ్, ఫ్యామిలీ వెల్ సెటిల్. ఆయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దగ్గర డబ్బు లేకపోయినా ఆయనకి బ్యాక్ బోన్ వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు. సో అంత పవర్ ఉన్న పవన్ కళ్యాణ్ కూడా భయపడుతున్నాడు అంటారా ఒక పెన్ డ్రైవ్ వల్ల? అంటే ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ లో ఏదో అంతర్గత విషయాలు ఉన్నాయండి. ఏదన్నప్పటికీ భయపడతారంటే మరి బయటకు వస్తే ప్రజలకి ఎట్లా ఉంటది చెప్పండి. బయటికి లీక్ అయినాయి అనుకోండి ఎట్లా ఉంటది. పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ ఉంది కాబట్టి లీక్ అయ్యాడు. అది లీక్ అన్న చాలా మంది ఉన్నారు కదా, నాయకులు, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ. ఇప్పుడు అలా కూడా ఆలోచించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు సినిమాల పరంగా నెంబర్ 1 స్టార్ అండి, అందులో డౌటే లేదు. అది 1000కి 1,00,000% చెప్తా వాస్తవం. నేను సినిమాల్లో, సినిమా ప్రేమికులు, సినిమాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారిని ఎలా అభిమానిస్తారో కూడా మనందరికీ తెలుసు. అసలు డౌటే లేదు, పవన్ కళ్యాణ్ కొట్టిన ఇంకా స్టార్ లేడు. అలాంటిది రాజకీయాలకు మాత్రం అతను అన్ఫిట్. ఒక కార్యకర్తకు ఉన్నటువంటి క్లారిటీ, కన్ఫర్మేషన్ ఆయనకు లేదు పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే ముస్లింలు నా వాళ్ళు అంటాడు, క్రైస్తవులు నా వాళ్ళు అంటాడు, మరలా సనాతన ధర్మం అంటాడు, 2 లక్షల పుస్తకాలు చదివాను అంటాడు, అక్కడ చదివాను అంటాడు, ఇక్కడ పెరిగాను అంటాడు, అక్కడ పుట్టాను అంటాడు. క్లారిటీ లేదు. ఏదేమైనా కూడా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి గట్టిది దెబ్బ అయితే తగులుతుంది, అందులో డౌటే లేదు. రాజకీయ పరంగా గట్టి దెబ్బ తగులుతుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ గారి యొక్క వే ఆఫ్ యాటిట్యూడ్ ఏంటనేది, అతని ఎజెండా ఏంటనేది. పవన్ కళ్యాణ్ గారి ఆయన విధి విధానాలు ఎలా ఉన్నాయి, ఎలా మాట్లాడుతున్నారు, ఆయన స్టామినా ఏంటి, క్యాపబిలిటీ ఏంటనేది తెలుగు రాష్ట్ర ప్రజలకి పాటు ఆంధ్రాలో, తెలంగాణలో కూడా అర్థమైపోయింది. రాబోయే రోజుల్లో కొంచెం ప్రజలైతే గట్టిగా పవన్ కళ్యాణ్ గారికి బుద్ధి చెప్తారు అనే ఒక వాదన, చర్చ కూడా జరుగుతుంది. అర్థమైపోయింది ఇప్పుడు ఇంత అన్నమంతా పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు ఉడికిందా లేదా. సో అనేక విధానాల్లో పవన్ కళ్యాణ్ గారిని గమనించారు ప్రజలు. ఆయన మీద ఒక క్లారిటీ ఉంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా క్లారిటీ ఉంది. ఎలక్షన్స్ కోసం చూస్తున్నారు అంతే ప్రజలు.